ముఖ్య అతిథులుగా వెహికల్స్ అసోసియేషన్ సతీష్ కుమార్ గారిని కూడా వేడుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. విక్రమ్ గారిని కూడా వేడుకలకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని వెహికల్స్ అసోసియేషన్ అన్న అధ్యక్షుడు మన అంబేద్కర్ అన్న వాళ్ళు అసోసియేషన్ అండ్ యూనియన్ డ్రైవర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం రోడ్డు భద్రత మహోత్సవ కార్యక్రమాలకు ఇక్కడికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు ఆర్టీఓ సురేష్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎంఈఐ గారు ప్రకాష్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా సంపత్ సార్ గారికి మరియు విక్రమ్ సార్ గారికి, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ఇతర ఇన్స్పెక్టర్లకు మరియు ఈ కార్యక్రమానికి సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యలను ప్రజలకు తెలియపరచడానికి ఎప్పుడు అందుబాటులో ఉంటున్నటువంటి పత్రికా విలేకరులకు, నాతోటి డ్రైవర్లకు అందరికీ నా యొక్క ఉదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమము ఉద్దేశము పెద్దలు ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ ఆఫీసర్లు తెలియపరుస్తారు. కానీ నేను నా యొక్క డ్రైవర్ సోదరుల వరకు తెలియవలసిన విషయం ఏమిటంటే, గౌరవ పెద్దలు చెప్పుచున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని వారు ఇస్తున్నటువంటి సూచనలు క్రమశిక్షణ పద్ధతితో మనం పాటించవలసిన అవసరము మనకెంతో ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమము అయిపోయేంత వరకు క్రమశిక్షణ పద్ధతిగా కూర్చొని ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా విని ప్రతి ఒక్కరు అవి పాటించి మన కుటుంబాలని మనం కాపాడుకునే బాధ్యత మనకు ఎంతగానో ఉన్నది. లక్షల మంది డ్రైవర్ల మీద ఆధారపడిన వాళ్ళ సమాజం మొత్తం కూడా డ్రైవర్ల మీద ఆధారపడినది. ఎందుకు అని అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా బయటికి వెళ్ళక తప్పదు. కానీ ప్రతి ఒక్క డ్రైవరు వందల కుటుంబాలకు ఆదర్శంగా ఉండవలసి వచ్చిన అవసరం ఎంతగానో ఉన్నది. అలాంటి డ్రైవర్ను ఏ విధంగా డ్రైవింగ్ చేయాలి, ఏమిటి, డ్రైవర్ యొక్క రూల్స్ ఏంటిది అనేటువంటి కొన్ని సూచనలు పెద్దలు మనకు తెలియపరుస్తారు. కాబట్టి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా మీరందరూ కూడా క్రమశిక్షణతో ఉండాలని తెలియపరుచుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రయాణం
వాళ్ళు ఈసారి మాసోత్సవం నిర్వహిస్తున్నది. దీని థీమ్ ఏంటిదంటే సడక్ సురక్ష అభియాన్ పరిహార్, అంటే మీరు రోడ్డు మీద చాలా జాగ్రత్తగా వెళ్ళండి అని అర్థం. మనకు అన్నీ తెలిసిన రూల్స్, మీరు బండి కొన్నప్పుడు అందరికి రూల్స్ తెలిసినాయి, దీంట్లో గొప్ప ఏమి ఉండవు. కాకపోతే ఏంటంటే మనలో ఉన్నటువంటి కొంచెం నెగ్లిజెన్స్ని కరెక్ట్ చేయడం. మనలో ఉన్న నెగ్లిజెన్స్ అంతే కదా, మనకు తెలుసు. నేను సార్ మీతో మాట్లాడితే నేను కొన్ని కండిషన్స్ చెప్తాను, బండి రిలేటెడే మాట్లాడతాను. సార్ మీరేం చేయొద్దని సార్ చెప్తారు, నేను బండి రిలేటెడ్ చెప్తాను కూడా. మీరు చాలామంది బండి నడిపేటప్పుడు గిట్ట ఫస్ట్ మీకు డ్రైవర్లు అన్నప్పుడు మీకు ఫస్ట్ పేషెన్సీ ఉండాలి. ఏముండాలి మీ అందరికి? ఫస్ట్ ఓపిక ఉండాలి. చాలామంది నేను చూస్తుంటాను ఓపిక అనేది చాలా తక్కువ ఉంటుంటుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది డ్రైవింగ్ చేసేటప్పుడు బండి యొక్క టైర్లు చాలా ఫ్లాట్గా ఉన్నా కూడా డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మ్యాక్సిమం యాక్సిడెంట్లు కూడా బండి టైర్ ఫ్లాట్ కావడం వల్లనే బాస్ టైర్ అవి యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇది ఒకటి చూసుకోండి. ఇంకొకటి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మిర్రర్స్ అబ్జర్వ్ చేస్తారు. ఏ మిర్రర్ అబ్జర్వ్ చేస్తారు చాలామంది మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు? లెఫ్ట్ రైట్ కాదు, సెంటర్లో మిర్రర్ ఉంటుంది చూసారా? సెంటర్లో మిర్రర్ ఉంటుంది. దాన్ని ఫస్ట్ మీరు ఎక్కగానే సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సిందంటే సెంట్రల్ మిర్రర్ సెట్ చేసుకోండి. మీరు లాంగ్ డ్రైవ్ చేస్తారు, మీరు డ్రైవింగ్ అంటే లాంగ్ డ్రైవ్ వెళ్తుంటారు కదా, లాంగ్ డ్రైవింగ్లో ఏముంటుంది? లెఫ్ట్ రైట్ చూస్తే స్ట్రెయిన్ అవుతుంది. మీరు సెంట్రల్ మిర్రర్ సెట్ చేసుకోరు అనుకోండి, మీకు వెనకొచ్చే లాంగ్ మొత్తం కనపడుతుంది. ఇప్పుడు మీరు రైట్ చూస్తే లెఫ్ట్లో ఫాస్ట్ వెళ్ళొచ్చు, కూడా వెనక 120 మీద వస్తాడు, యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా బండి ఎక్కిన తర్వాత ఫస్ట్ సెంట్రల్ మిర్రర్ లేకపోతే సెట్ చేసుకోండి. అది ఉంటే మీకు స్ట్రెయిన్ కాదు, చాలా మటుకు ఏంటంటే స్ట్రెయిన్ కాదు. చాలా మంది ఇప్పుడు మీరు సిగ్నలింగ్ వాడుతుంటారు కదా, బీమ్స్ వాడుతుంటారు కదా, లో బీమ్ హై బీమ్, ఐడియా ఉందా? లో బీమ్ హై బీమ్ ఎట్లా వాడాలని చెప్తారా ఎవరన్నా? లో బీమ్ ఎప్పుడు వాడతారు, హై బీమ్ ఎప్పుడు వాడతారు? మీరు ఒక్కసారి లైట్లు వేస్తే పిల్లవాళ్ళు బండి నడుస్తూ ఉంటారు అదే లైట్లతో, అంతేనా? మారుస్తారు, లైట్లు మారుస్తుంటారు. తెలుసా లో బీమ్ హై బీమ్ 2 లైట్లు ఉంటాయని తెలుసా? ఐడియా ఉంది కదా. లో బీమ్ ఎప్పుడు వేస్తారు మరి? లో బీమ్ అనేది దగ్గరకు వచ్చినప్పుడు కాదు. లో బీమ్ అనేది మన టౌన్లలో కానీ సిటీలో కానీ వెళ్తున్నప్పుడు అక్కడ లైటింగ్ ఉంటుంది. లైటింగ్ ఉన్నప్పుడు మనకి లైట్ సరిపోతుంది, ఆ లైట్ ఈ లైట్ సరిపోతుంటుంది. కాబట్టి ఇలాంటి టైంలో లో బీమ్ వేయాలి. ఇంకోటి ఏంటంటే రోడ్ల మీద చెట్లు ఉండవు, చెట్లు ఉండకున్నప్పుడు ఏంటంటే అప్పుడు లో బీమ్ వేస్తుందంటే మీకు రోడ్డు కనబడుతుంది, అవతలకి రిఫ్లెక్ట్ కాదు, అవతల డ్రైవ్ చేసే ఆపోజిట్ వేయడానికి బ్లైండ్ కాదు, కళ్ళు బ్లైండ్ కాకుండా నీట్గా వెళ్ళిపోతుంటుంది. అదే మీరు ఐబీఎం వేసారనుకోండి, ఐబీఎం వేసినప్పుడు ఏంటంటే మనకి కనపడదు. ఇప్పుడు మీరు రోడ్ మీద చూడండి, ఇప్పుడు మన రామోత్సవం దగ్గర వెళ్తుంటాం కదా రోడ్ మీద, అవతల బండి వేస్తుంటే యువతలకి కనపడదు మనకి, చూసారా? విండో మనం వెళ్తుంటే కనపడదు. ఇలాంటి టైంలో మనం లో బీమ్ ఎప్పుడు కూడా వేయాలంటే వర్షాలు పడ్డప్పుడు లో బీమ్ వేయాలి. వర్షాలు పడ్డప్పుడు ఐబీఎం వేయకండి, యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే మీకు ఏదో మంచి గిట్ట పడుతుంటాయి కదా, మీరు ఐబీఎం వేసినప్పుడు ఏమవుతుందంటే రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ మీకే ఫోకస్ కొట్టి ముందులో చోటు కనపడదు. మీరు అబ్జర్వ్ చేయండి ఇవన్నీ, మీ డ్రైవర్లకు ఎన్ని తెలియాలి మీరు ఐబీఎం ఎప్పుడు వేయాలన్నది. ఐబీఎం ఎప్పుడు వేయాలి మరి? ఐబీఎం ఎప్పుడు వేయాలి? లైట్లు మరి లో బీమ్ చెప్పాను, ఐబీఎం ఎప్పుడు వేయాలి? ఎప్పుడైతే చీకట్లల్లా ఊర్లల్లా వెళ్తుంటాం కదా, మన మట్టి రోడ్లలో వెళ్తుంటాం కదా, ఇలాంటి టైంలో ఏంటంటే మనం హై బీమ్స్ వేయాలి. ఎందుకంటే లాంగ్లో ఎంతో కనపడదు, మనకు ఊర్లలో తెలియదు. ఎందుకంటే ఇక్కడ సిటీలలో లైట్లు ఉంటాయి, ఈ ఊర్లో లైట్లు ఉంటాయి, గ్లో బీమ్ నడుస్తుంది. ఎప్పుడు కూడా ఒక వెహికల్ ఒక 500 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఐబీఎం వేసుకోవచ్చు, లేనప్పుడు. ఎప్పుడైతే 200 దగ్గర ఉందనుకోండి, మీరంతా లో బీమ్ వాడండి. ఇవాడు అలవాటు చేసుకోండి, ఐబీఎం లో బీమ్ ఎట్లా వాడాలో కొంచెం అలవాటు చేసుకోండి. ఎందుకంటే నేను చూస్తుంటాను ఓడే లైట్ వేస్తాను, నేను పోతుంటా కదా, కళ్ళు కనపడే ఒక్కోసారి అవతల వేసే లైట్లకి యువతలంగా పోతుంటే మనకు కనపడదు, డివైడ్ సైన్ పోతుంటే కనపడదు మనకి. ఇంకా మెయిన్గా డ్రైవర్లకు ఒకటి చెప్పాలి నేను, మరి అందరూ డ్రైవింగ్ చేస్తుంటారు, వెళ్తుంటారు, లగ్జరీగా ఒక 500-1000 కిలోమీటర్లు జర్నీ చేస్తుంటారు కదా, మరి ఎన్ని గంటలకు ఒకసారి బండి ఆపుతారు రెస్ట్కి? చెప్పాలి, మీరు చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. ఖచ్చితంగా ఆపుతారా? తెలుసా మరి 2 hours ఎందుకనేది? అట్లా చీకట్లు బాగా వేశారా లేకపోతే తెలుసా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, డ్రైవర్లు అయినా మీరైనా ఏదైనా గుర్తుపెట్టుకోండి. అందరూ మనం లాంగ్ డ్రైవ్ చేస్తుంటాం కాబట్టి దీన్ని ఇంగ్లీష్లో రోడ్ హిప్నోసిస్ అంటారు. అంటే ఏంటంటే ప్రతి 2 hours ఏంటంటే మనిషి యొక్క మైండ్ స్తబ్దతకి వెళ్ళిపోతుంది, కళ్ళు రోడ్డు మీద అబ్జర్వ్ చేస్తుంటుంది, కానీ మైండ్ పనిచేయనప్పుడు ఏంటంటే కాళ్ళకి సిగ్నలింగ్ వెళ్ళదు. ఇలాంటి టైంలో ఏంటంటే మనం బ్రేక్లు వేయం, యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
ప్రతి టూర్స్కి మనకు తెలియకుండా మన మైండ్ ఆబ్సెంట్లోకి వెళ్ళిపోతుంది, అన్కాన్షియస్ స్టేజ్ మనం వెళ్ళిపోతాం. మీరు చాలా మంది రోడ్లో అబ్జర్వ్ చేసి ఉంటారు, మనం కొన్ని ఊళ్ళు క్రాస్ అవుతున్నా కూడా మనం గుర్తుపట్టాం, కొన్ని ఊళ్ళు క్రాస్ అయినట్టు మనకు తెలియదు. మీరు చాలా మంది అబ్జర్వ్ చేసి ఉంటారు, దీన్ని అబ్జర్వ్ చేయలేదా? కొన్ని ఊర్లు ఎట్లా క్రాస్ అయినా కూడా మనకు తెలియదు, ఆల్రెడీ ఇది ఊరు వచ్చేసింది అంటాం. ఎందుకంటే మీకు స్ట్రెస్ అవుతుంది, మైండ్ స్ట్రెస్ అయినప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే అది మనకు సిగ్నల్ రిసీవ్ చేసుకోదు. కాబట్టి ఇలాంటి సందర్భాలు ఏంటంటే ప్రతి 2 అవర్స్కి ఒకసారి ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకోండి ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. ఆ విషయాన్ని తప్పకుండా పాటించాలని చెప్తూ పల్లెల రామలక్ష్మణ్ అన్నారా చూడన్న ఆ దారలను కాదాలు ఉన్న కన్నీటి ఇక్కడ వచ్చిన మా డ్రైవర్ సోదరులు, డ్రైవర్ ఓనర్ కమ్ డ్రైవర్లు ఉన్నారు, అందరికి కూడా పేరు పేరున హ్యాపీ న్యూ ఇయర్ మరియు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అట్లా ప్రత్యేకంగా మీకు కళా బృందానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకు తెలుపుతా ఉన్నానంటే, మేము ఎన్ని విధాలుగా ఏం చెప్పినా కూడా పాట రూపంగా మీరు ఏదైతే చెప్తారో అది సమాజంలోకి ఎట్లా పోతుంది అని అంటే మేము ఎన్ని లెక్చర్లు ఇచ్చినా దాంతో సమానం కాదని నేను భావిస్తా ఉన్నాను. మీ పాటల వల్లనే పెద్ద పెద్ద ఉద్యమాలు వచ్చినాయి, రాష్ట్రాలు సాధించిండ్రు. సో ఇది కూడా సాధిస్తారు. ఏందనంటే నేను మా ఇన్స్పెక్టర్ గారు టెక్నికల్గా అన్నీ చెప్పినారు మీకు. యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి, యాక్సిడెంట్స్ అయితే ఏమవుతున్నది,
ఎందుకు అవుతున్నది అని అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నారు, ఎందుకు అవుతుందో నాకు తెలియదు సార్ అంటే నాకు చెయ్యొద్దండి, నేను స్పెషల్ క్లాస్ ఆఫీస్కి దొరికిపోయి తీసుకుంటాను. అంటే దయచేసి ఇది ఇంటరాక్షన్ పెడదాం. నానేదో సూర్యాపేట జిల్లాలో కొంచెం ఒక్క ప్రాణం వల్ల మనం కాపాడగలిగితే ఈ సభలకు ఇవన్నీ చేసిన దానికి మనము ఒక ఫలితం ఉంటుందని భావిస్తే వ్యక్తిని నేను. సభ పెట్టినమా చెప్పినమా అయిపోయిందా కాదు, ఈ సభ వలన మనం ఒక్క ప్రాణాన్నైనా కాపాడగలిగితే ఎంతో మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం సమాజానికి. ఎందుకంటే ఇక్కడ మీరు అందరు యువకులు ఉన్నారు, బిలో 30-35 ఇయర్స్ ఉన్నారు. మీరే వాలంటీర్ తయారైనారు అనుకోండి, మనం ఒక రూల్ పాటిస్తే ఇతరులకు చెప్పగలిగే పరిస్థితులు ఉంటాం. నేనే సీట్ బెల్ట్ పెట్టుకోను, నీకు సీట్ బెల్ట్ పెట్టుకొని చెప్పే పరిస్థితుల్లో నేను ఉండను. సో మీకు అందరికీ నేను చెప్తాను, మీరు ఇవన్నీ దయచేసి మనస్ఫూర్తిగా నేను అనేది అసోసియేషన్ వారు వచ్చిండ్రు పెట్టిండ్రు కూర్చున్న పోకుండా మనస్ఫూర్తిగా ఆలోచన చేసి దీన్ని మళ్ళీ సమాజంలో ముందుకు తీసుకుపోతారని నేను ఆశిస్తా ఉన్నాను. ప్రథమంగా మనము ఇప్పుడు ఈ ఉత్సవాలు ఎందుకు స్టార్ట్ అయినా దాని విషయం నేను మీకు ఒకసారి తెలియజేస్తాను. నేను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఒక సంస్థ ఉంటుంది, WHO. అవన్నీ సర్వేలు చేస్తుంటారు వాళ్ళు, ఏ కారణం చేత ఎంతమంది చనిపోతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తుఫాన్లు వస్తూ ఉంటాయి, సునామీలు వస్తూ ఉంటాయి, మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది. ఈ మధ్యలో చూసినాం, కోవిడ్ చూసినాము, ఇప్పుడు మళ్ళీ ఇంకేదో కొత్తది వచ్చింది అంటున్నారు. ఇవన్నిటి వలన ఎంతమంది చనిపోతారు ఉన్నారని ర్యాంకింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అయితే ఈ యాక్సిడెంట్ల వలన చనిపోయే వారి సంఖ్య ఎంత ఫాస్ట్గా పెరుగుతున్నది అని అంటే నంబర్ 1కి వచ్చే ప్రమాదం కనిపిస్తుంది. సో అందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఏం చేసిందంటే దీన్ని యుద్ధ ప్రాతిపాదికన మనం ఏదైనా చర్యలు చేపట్టన్నట్టయితే అకారణంగా జనాలు ఏదైతే చనిపోతూ ఉన్నారో దాన్ని మన కంట్రోల్ తప్పిపోతుంది అని చెప్పేసి ఇది ఓన్లీ భారతదేశంలో కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ ఉత్సవాలు అనేది రోడ్డు భద్రతా వారోత్సవాలు ఉండే ముందు ఇప్పుడు మాసోత్సవాలు అయినాయి. అన్ని కంట్రీస్లో కూడా చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క టైం పీరియడ్, జనవరిలో ఒకరు 15 days చేస్తారు, కొందరు 1 month చేస్తారు. సో దీని ప్రాముఖ్యత ఎంత ఉందనేది మీరు గమనించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చి చనిపోయినారు అంటే మన చేతులు ఏం లేదు. ఈ యాక్సిడెంట్ల వల్ల ఎందుకైతే చనిపోతూ ఉన్నారో ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఎవరితో ఒక వ్యక్తి తప్పు ఉంటుంది, ఎవరితో ఒక వ్యక్తిది నిర్లక్ష్యం ఉంటుంది, ఒక నిండు ప్రాణం బలిగొంటాం. మనం ఆ చేయరాని తప్పు మనకు తెలిసి యాక్సిడెంట్ అనేది మనం అనుకోకుండా జరిగేది యాక్సిడెంట్, కానీ మన వలన ఒక ప్రాణం పోయింది కదా అనే బాధ మనకు లైఫ్ టైం ఉంటుంది, మనకు జీవించినంత కాలం అది ఉంటుంది. సో దాన్ని ఏం చేయాలా, మనం ఏం చేస్తే యాక్సిడెంట్ నివారించవచ్చు. ఫస్ట్ మీరు ఎవరైనా యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయి అనుకుంటున్నారు? ఇన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి. 1,70,000 పైచిలకు ఈ 2023లో 1,70,000 పైచిలకు చనిపోయినారు. 6 లక్షలకు పైన మంది క్షతగాతులు అంటే పర్మనెంట్గా వికలాంగులు. ఎంత ఘోరం చూడండి. అందులో 30 to 35 ఇయర్స్ ఉన్న పౌరులు ఎక్కువ మంది ఉన్నారు. 30-35 సంవత్సరాలలో ఎంత బాధ. ఆయన ఫ్యామిలీ హెడ్ ఉంటాడు, బ్రెడ్ విన్నర్ అంటాం. నుంచి ఇవన్నీ ఇచ్చినాయి. 1,70,000 పైకి చిలుకున్న చనిపోయిన వాళ్ళే పర్మనెంట్గా వికలాంగులైన ఇంకా లక్షల మంది. దాంతో ఎంత ఆస్తి నష్టం జరుగుతుంది. ప్రాణ నష్టమే కాకుండా ఆస్తి నష్టము, దేశానికి ఎంత నష్టము. నేను అనుకుంటా ఒక సంవత్సరం మనం యాక్సిడెంట్లు లేకుంటే 4 డ్యాములు కట్టుకోవచ్చు మనం, అంత బడ్జెట్ మిగులుతుంది. ఇప్పుడు మీరు అందరు వాహనదారులు, మీకు అందరికి ఇన్సూరెన్స్ ఎందుకు పెరుగుతున్నాయో మీకు అవగాహన ఉండాలని. వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిములు పెరిగిన కొద్ది వాళ్ళు మనకు రేట్లు పెంచుతారు. వాళ్ళకి ఎవరు అంటే కంపెనీ ఎంతకే ఇయ్యదు కదా. మనం యాక్సిడెంట్ పెరిగితే క్లెయిమ్లు పెరిగితే మనకు ప్రీమియం పెరుగుతుంది. ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో ప్రథమంగా నాకు ఇంట్లో ఎవరన్నా ఒకరు అతివేగము, డ్రింకు, నిర్లక్ష్యం, నిద్రమత్తు, కాన్సన్ట్రేషన్, సెల్ ఫోన్లు, బండి కండిషన్, ట్రాఫిక్ రూల్స్ పాటించండి. సో ఇప్పుడు మేడం గారు అన్నట్టు బండి ఇవాళ రేపు ఏమైందన్నా చాలా అప్ టు డేట్ బండ్లు వచ్చేసినాయి. ఇంతకుముందు బ్రేక్ ఫెయిల్ అనేది ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు స్టార్టింగ్లో పెంచాలంటే నేను బ్రేక్ తీసుకొస్తాను, బ్రేక్ రానంటే బండి తీసుకుంటాను. అంటే టెక్నికల్ రిసర్చ్ చాలా తగ్గినాయి. మానవ తప్పిదాలే 99.9%. బండి చాలా అప్డేట్ వస్తున్నాయి. అది దానికి ఇప్పుడు లేటెస్ట్ వస్తున్నాయి. కన్ను అంటే బండి ఆగుతుంది, అంత టెక్నాలజీ వచ్చింది మనకు. సో మేము ప్రతి యాక్సిడెంట్ ఏడైతే సూర్యాపేట జిల్లాలో మా ఇన్స్పెక్టర్ ప్రతి ఒక్క బండి మా దగ్గర అతివేగం. ఇలా అతివేగము మనం స్పీడ్ నడపకపోవడానికి కారణం ఏమన్నా ఉన్నదా అని అడుగుతున్నాం.
మీరు బ్రదర్స్ ఇక్కడ చాలా మంది వీటి నుంచి హైదరాబాద్ రెగ్యులర్ షటిల్ చేసుకొని ఉన్నట్టున్నారు, అవునా? నేను కూడా చూసుకుంటాను, నేను పోతుంటే మా బండి లెఫ్ట్కెళ్ళి రైట్కెళ్ళి ఎట్లా పడితే అట్లా ఓవర్టేక్ చేసుకొని పోతున్నారు. మీకు ఈసారి నెల రోజులలో నంబర్లు కూడా తీసుకొని తెచ్చిస్తాను, ఎవరెవరు రాంగ్ రూట్లో ఓవర్టేక్ చేస్తున్నారు, ఎట్లా చేస్తుంటారు. సో ఓవర్ స్పీడ్ పోవద్దు అనేది మనం మీకు ఒకటి గమనించాల్సిన విషయం. రోజు చూడండి మీరు హార్డ్లీ 10 నిమిషాల డిఫరెన్స్ ఉంటుంది. హార్డ్లీ రాసి పెట్టుకోండి మీరు. ఎందుకంటే నాకు డ్రైవింగ్లో చాలా సీనియర్. నేను ఇన్స్పెక్టర్, టెక్నికల్ ఇన్స్పెక్టర్ కాకుండా నాకు డ్రైవింగ్ చిన్నప్పుడు నాకు బాగా ఇష్టం, డ్రైవింగ్ చేస్తాను. నేను దగ్గర 40 ఇయర్స్ నుంచి బండి నడిపిస్తాను, ఇప్పటిదాకా జీత పెట్టలే బండి. డ్రైవింగ్ మీద అవగాహన, నాకు టెక్నికల్ ఆస్పెక్ట్స్ తోటి పాటు డ్రైవింగ్ సెన్స్ అంటాం రోడ్ మీద, నాకు డ్రైవింగ్ సెన్స్ ఉంది. నన్ను మీరు అబ్జర్వ్ చేయండి, విజయవాడ 2 గంటల్లో తీసుకుపోయింది సార్, హైదరాబాద్ గంటల్లో తీసుకుపోయింది సార్. గంటల్లో తీసుకపోతే నీదేం గొప్పతనం ఉన్నది అందులో? ఆ బండి యాక్సిడెంట్ కొత్త బండ్లు వచ్చినా ఇట్లా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో బండి అందుకుంటుంది. అది నీ గొప్పతనం ఏముంది? గొప్పతనం డ్రైవర్ చేయడా అంటే, సార్ 20 ఏళ్ళకెళ్ళి బండి నడిపిస్తున్న ఒక గీత పెట్టలేదు సార్, ఒక మనిషికి హాని కలిగించలేదు, అది గొప్పతనం డ్రైవర్, అవునా కాదా? సో మీరు దయచేసి అమ్మా, డ్రైవింగ్ మీద ఆధారపడి ఉన్నాము, ఓనర్ కమ్ డ్రైవర్స్ ఉన్నాము. ఎసుంటి పరిస్థితుల్లో కూడా స్పీడ్ నడిపి, నా డ్రైవర్కి చెప్తా, స్పీడ్ నడిపిస్తే నేను నడపంటే నువ్వు బండి దిగి వెళ్ళిపో అంట. నువ్వే వెళ్ళిపో, నేను నాది ఒప్పుకోకు. ఎందుకంటే గుద్దుతే నువ్వు స్పీడ్ నడుపుమన్నా గుద్దున్నా అంట నేను, అంతేగా. ఒక్కసారి యాక్సిడెంట్ చేసిందంటే లైసెన్స్ సస్పెండ్ అవుతుంది, 6 నెలల వరకు మళ్ళీ మీ ఉద్యోగం ఉండదు. కోర్టుల చుట్టూ తిరగాల, మా ఆఫీస్ చుట్టూ తిరగాల, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల. యంగ్ ఏజ్లో ఏమన్నా అయిందంటే బానిసలు అయిపోతారు మీరు, ఆ గుట్కాలకు మందుకు అలవాటు అయిపోతారు, అన్ని ఇబ్బందులు ఉంటాయి. స్పీడ్ నడిపించే ముందు ఇవన్నీ ఆలోచన చేస్తారని చెప్తున్నాను నేను. స్పీడ్ అస్సలు నడపకండి, మీరు ప్రమాణం చేయండి. మనం సభ అంతా అయినాక ప్రమాణం చేద్దాం. ఏదైతే మనకు వేగ పరిమితి ఉన్నదో దాన్ని మించి అస్సలు నడిపోతామా. 100 కానీ 600 కానీ ప్యాసింజర్ ఏమన్నా అనుకోండి, దిగిపోతాడు ప్యాసింజర్ అవసరం ఉంటే. మీరు డ్రైవింగ్ చేసుకొని బతికేటోళ్ళు జీవనాధారం మన మీద, ఎంత కుటుంబం ఆధారపడి ఉంటుంది. ఎసుంటి పరిస్థితుల్లో కూడా మెల్లగా నడిపియండి. మేజర్ యాక్సిడెంట్స్, ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు మేజర్ కాంట్రిబ్యూటర్ ఓవర్ స్పీడింగ్. ఓవర్ స్పీడింగ్లో ఏమవుతుంది అని అంటే, మనం స్టాపింగ్ డిస్టెన్స్ అంటాం. నువ్వు 60 స్పీడ్లు ఉంటే ఎంత డిస్టెన్స్లో నీ బండి ఆగుతుంది బ్రేక్ వేస్తే, 70లో ఉంటే ఎంత మల్టిప్లై అవుతుంటుంది అన్నమాట. నీకు డిస్టెన్స్ పెరుగుతుంటుంది. నీకు ఎంత స్పీడ్లు ఉంటే అంత స్టాపింగ్ డిస్టెన్స్ ఇబ్బంది అవుతుంటుంది. నీ రిఫ్లెక్సెస్ తగ్గుతాయి, నువ్వు బండిని కరెక్ట్ టైంలో చూడలేవు, అరే సడన్గా వచ్చిండు సార్ అనే పరిస్థితి ఏర్పడి ఉంటుంది. సో నంబర్ 1 స్పీడ్ పోయేది లేదు. నెక్స్ట్ మిత్రులు చెప్పిండ్రు డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఇది కూడా రెండో కాంట్రిబ్యూటర్ యాక్సిడెంట్స్. డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసినప్పుడు ఏమవుతుంది మనకు? అందరికి తాగుడు అలవాటు లేకపోతే సంతోషం, తాగుడు అలవాటు ఉంటే మాత్రం తాగి స్టీరింగ్ ముట్టుకోవద్దమ్మా. ఎందుకంటే అందరం గుడికి పోతాం, మస్జిద్ పోతాం, చర్చ్ పోతాం, దేవుడు మనకు ఎంతవరకు అన్నం పెడతాడో మన దేవునికి తెలుసు. కానీ ఈ స్టీరింగ్ ఇట్లా ముక్కెక్తామా మనం అందరం? పొద్దున ఎక్కగానే స్టీరింగ్ మొత్తం ఎందుకు మొత్తం? మరి అసలు స్టీరింగ్ని తాగి స్టీరింగ్ని ముట్టుకోవద్దు. ప్రమాణం చేద్దాం మనం, తాగితే స్టీరింగ్ ముట్టుకోవాలి, తాగితే పండుకోను ఇంటికాడ. తాగి ఎలాంటి పరిస్థితుల్లో కూడా స్టీరింగ్ ముట్టుకోవద్దు. తాగినప్పుడు ఏమవుతుంది అని అంటే మన రిఫ్లెక్సెస్ అంతా స్లో అయిపోతాయి. నువ్వు 50 మీటర్ల ముంగల చూసే బండిని నీకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 100 మీటర్స్ ముంగల ఎవరో మనిషి కనిపిస్తుంటాడు, తాగినాక నువ్వు ఒక పెగ్గే తాగిన సార్ అంటాడు, నీకు 75 మీటర్ల ముంగల కనిపిస్తాడు మనిషి. నీ స్పీడ్లో నీ రియాక్షన్ టైం సరిపోదు. యాక్సిడెంట్ అనేది ఎంత టైం తీసుకుంటుంది? యాక్సిలరేటర్ తీసుకెళ్ళి కాలు బ్రేక్ మీద పెడతాం, ఎంత టైం తీసుకుంటుంది? ఈ టైం చాలా యాక్సిడెంట్ కానీ రియాక్షన్ టైం. యాక్సిలరేటర్ తీసుకెళ్ళి మనిషిని గమనించినాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైకిల్ అయిన రోడ్ దాటుతుందో, లేక పశువులు రోడ్ మీదకి వచ్చినాయో, ఏదన్నా ఒకటి గమనియో, ట్రాఫిక్ సిగ్నల్తో ఇంకో వంతెన ఉన్నదని ముందర ఉన్నదని గమనించినప్పుడు మనం ఏం చేస్తాం? యాక్సిలరేటర్ తీసుకెళ్ళి తీసి బ్రేక్ మీద రెడీగా ఉంటాం. అనుకోని పరిస్థితి గమనించగలుగుతాం, ఇంకొక ఎక్కడ తాగితే గుడినంతా కనిపిస్తాం. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా మద్యం సేవించి దేశముంది తప్పులని నేను ఏవైతే చెప్తున్నావు ఇవన్నీ మన కోసం. మనం స్కూల్ జోన్ అంటాం, నారో బ్రిడ్జ్ అంటాం, హాస్పిటల్ జోన్ అంటాం, మార్కెట్ జోన్ అంటాం, ఇవన్నీ సిగ్నల్స్ అవగాహన ఉండాలి మనం. టైం మనకు ఆ లైఫ్ సేవింగ్ టైం, రియాక్షన్ టైం అంతా దొరుకుతుంది. కాబట్టి సిగ్నల్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. ప్రతి సిగ్నల్ రోడ్ మీద పాటించాల్సిందే. అండ్ రాంగ్ రూట్ చాలా మందికి పోతూ ఉన్నారు.
సూర్యాపేటలో మనం చూస్తా ఉన్నాం. రాంగ్ రూట్ కూడా మేజర్ కాంట్రిబ్యూటర్ యాక్సిడెంట్స్. దయచేసి 1 కిలోమీటర్ దూరం పోతుంది అందరికీ తెలుసు, కానీ పాటించకపోవటమే నంబర్ 1. మనం వేరే దేశంలో ఏమైతే ఇప్పుడు అమెరికాలో అందరం అమెరికా పోయిన పిల్లలను పంపిస్తున్నాం. ఆడ ఏమవుతుంది అంటే చిన్న డీవియేషన్ చేస్తే లైసెన్స్ మీద మార్కులు వేస్తాడు. 10 మార్కులు అలాట్ అయినాయంటే నీకు లైసెన్స్ రాదు. ఇంకా నువ్వు లైసెన్స్ లేకపోతే ఆడ బతుకు తెరువు లేదు. సిగ్నల్ జంప్ కాదు, సిగ్నల్ ఇది ఉంటే ఆడ ఆగి ఉంటారు జనాలు. ఎందుకు? లైసెన్స్ ఉండదు కాబట్టి. లైసెన్స్ లేకపోతే ఆధారం ఉండదు కాబట్టి. అవన్నీ నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళన్నీ చూచా తప్పకుండా అన్ని రూల్స్ అన్ని పాటిస్తారు కాబట్టి. సో దయచేసి ఈ 2 పాయింట్లు నేను ఏమైతే చెప్పినానో అవన్నీ పాటిస్తారని నమ్ముతున్నాను నేను. అండ్ ఇంకో విషయం, మేజర్ యాక్సిడెంట్స్ నేను ఎంబీఐ ఉన్నప్పుడు ఇన్స్పెక్ట్ చేసిన యాక్సిడెంట్స్లో డ్రైవర్ల దగ్గర గమనించాలంటే, ఒక డ్రైవర్ నేను భువనగిరిలో పనిచేసేటప్పుడు శ్రీశైలం నుంచి బయలుదేరిండు డ్రైవర్, యాదగిరి గుట్టబోతున్నారు. మన బీవీ నగర్ దగ్గర వచ్చినాక ప్యాసింజర్స్ చెప్పిండ్రంట, పండుకో నువ్వు కూర్చుతున్నావు అని. 12 కిలోమీటర్లు వస్తే వెళ్ళిపోతాం సార్, యాదగిరి గుట్టలోనే పోయి పండుకుందామని డ్రైవర్ తీసుకున్నాను. అట్లాగే పోయిండు, భువనగిరిలో యాక్సిడెంట్ చేసిండు. డ్రైవర్తో పాటు 4 చనిపోయిండ్రు, ఒక్కటే వ్యక్తి బతుకున్నాడు ఆ యాక్సిడెంట్లో. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నిద్ర ఎవరి కంట్రోల్ ఉండదండి. నిద్ర మన కంట్రోల్ ఉండదు. సో దయచేసి నిద్ర వచ్చింది, కొంచెం కూడా స్లీపీ అంత నిద్ర వచ్చినప్పుడు, లేకపోతే మనకు కొంచెం ఫీవరిష్ అనిపిస్తుంది, ఏదో ట్యాబ్లెట్ వేసుకొని ఉంటామో, 1 NP కూడా రిస్క్ తీసుకోకండి. నిద్ర వస్తే బండి పక్కకు ఆపుకోండి, పండుకోండి. 10 నిమిషాలు 15 నిమిషాలు వండుకున్నాము అని అంటే మళ్ళీ ఫ్రెష్ అయిపోతాం, బండి తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను మీకు. నేను మీ యాక్సిడెంట్ ఇన్స్పెక్షన్ చేసిన కాబట్టి చెప్తున్నాను. ఇది మనం అందరం రెగ్యులర్గా చేసే పొరపాటు. ఇది హైదరాబాద్ దగ్గర వచ్చేసేసింది, ఇంకా 10 నిమిషాలు పడితే పోతలే అంటాడు. ఆ 10 నిమిషాల గ్యాప్తోనే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల నిద్ర వచ్చినప్పుడు కానీ, అవునా, బండెనక 4-5 కొట్టేస్తున్నారు. స్పీడ్ మనము అవుటర్ రింగ్ రోడ్లో మీరు తిరుగుతుంటారు, గ్యాప్ మనకి ఇచ్చిండు, 2 చెవరాన్స్ మధ్యలో గ్యాప్ పెట్టుకోండి అని. అంటే ఒక 100 ఫీట్ మీరు మీ స్పీడ్ 80 ఉంటే 100 ఫీట్ డిస్టెన్స్ ఉండేటట్టు చూసుకోండి. బండి చాలా మన తప్పు లేదు సార్, నేను 4 లైన్లోనే నేను పోతున్నా సార్, అయినా యాక్సిడెంట్స్ అయింది సార్ అని, ముంగలైన సడన్ బ్రేక్ వేసింది సార్ అని, ఇవన్నీ ఎక్స్క్యూజులు లేకుండా ఉండాలని అంటే బండి మధ్యలో గ్యాప్ పెట్టుకోండి. మీరు రెగ్యులర్గా తిరిగే వాళ్ళు బండి గ్యాప్ మెయింటైన్ చేయాల్సిందే ఎలాంటి పరిస్థితుల్లో కూడా. సో అండ్ ఇంకోటి, ఓవర్టేకింగ్ కూడా రాంగ్ ఓవర్టేకింగ్ అని ఇంతకుముందు చెప్పినాను. దయచేసి టర్నింగ్లో ఓవర్టేక్ చేయకండి. ఇది అందరికీ తెలుసు, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఆ బండి పోయినాక దాని వెనక పోతాం, ఒక మాంటే ఒక 5 సెకండ్లో 10 సెకండ్లో పోతుంది. కానీ ఓవర్టేక్ టర్నింగ్ ఎలాంటి పరిస్థితుల్లో కూడా టర్నింగ్లలో మూల మలుపులలో ఓవర్టేక్ చేయకండి. ఇంకోటి అబ్జర్వ్ చేసి ఉంటారు, ఒక లారీని ఇంకో లారీ ఓవర్టేక్ చేస్తుంది. ఇక్కడ అందరు రోజు ఒకసారి చేస్తున్నట్టు ఆ ఓవర్టేక్ చేసే లారీ వెనక పడి పోతా ఉన్నాం. మనం పోవచ్చు అట్లా? ఎందుకు పోదు? కనిపించము. ఎదురుగా వెహికల్ మనకు కనిపించేది, మనం ఆయనకు కనిపించము. ఆయనదో 50 స్పీడ్, మనదో 50 స్పీడ్ కలిసిందంటే 100 యాక్సిడెంట్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఓవర్టేక్ చేసే బండిని ఫాలో చేస్తూ ఓవర్టేక్ చేయొద్దు. అండ్ ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ అవగాహన ఉండాలి మీకు. ప్రతి ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ పాటిస్తూ ఇప్పుడు మనం ప్రతిజ్ఞ చేపిస్తాను నేను. అండ్ నేను లాస్ట్కి ఏం చెప్తానంటే, ఇవన్నీ విషయాలు మనకు తెలుసు, సార్ వాళ్ళు చెప్పినారు, సాంస్కృతిక కార్యక్రమం ద్వారా కూడా మీరు పాటల ద్వారా కూడా విన్నారు. అవన్నీ లైవ్గా ఇని ఎంతో కవులు రాసినాయి. అవన్నీ రక్తాలు పారుతున్నాయి రోడ్ల మీద, ఏర్లై పారుతున్నాయి అంటే వాస్తవం. అది చూస్తుంటే మనకు ఎంతో బాధ అనిపిస్తుంది. ఇవన్నీ విషయాలు తెలిసినాక కూడా ఇంట్లో ఎవరన్నా ఒకరు కూడా నేను మందు దాగి కుటుంబం ఆలోచన చేసుకొని మందు దాగి బండి నడిపిస్తారా, టర్నింగ్లలో ఓవర్టేక్ చేస్తారా, ఇష్టమున్న స్పీడ్లు పోతారా? మీ కుటుంబాన్ని, మన మీద ఆధారపడి ఉన్న భార్య పిల్లలు కానీ అమ్మ నాన్నని కానీ వాళ్ళని ఆలోచించుకొని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైనా పొరపాటు చేసేది ఉంటే కదా మీ ఇష్టం. ఇంతకంటే మనం మీకు తెలియకపోతే చేస్తేనేమో అది యాక్సిడెంట్ అంటాము. ఈ రూల్స్ కూడా చేంజ్ కాబోతూ ఉన్నాయి. రోడ్ యాక్సిడెంట్ తీసేసి రోడ్ క్రాష్ అని పెడతా ఉన్నారు. నువ్వు ఇష్టమున్న స్పీడ్లో పోయి కొట్టినప్పుడు ఇంతకుముందు లెక్క యాక్సిడెంట్ కాదు, అది రోడ్ క్రాష్ అని. దీని మీద శిక్షలు కూడా పెరిగే ఆస్కారం చాలా ఎక్కువ ఉన్నది. కాబట్టి మన కుటుంబము మన మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని మనం ఇప్పుడు అనుకున్నవి ప్రతి ఒక్కటి పాటిస్తారని నేను ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన అధ్యక్షుల గారికి అండ్ అందరి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.
మిత్రులు ఎవరు కూడా హెల్మెట్ రేపటి నుంచి హెల్మెట్ లేకుండా తిరుగుతారని నేను అనుకుంటలేదు. దయచేసి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలా. మన నుంచే షురువు అవుతుంది. నేను నా ఇంట్లో నా తమ్ముడు, నా అన్న, నా కొడుకు ఇంటాడు. నేనే పెట్టుకోకపోతే నా కొడుకుకి హెల్మెట్ పెట్టుకోరా అని నేను ఎట్లా చెప్తా? అవునా కాదా? నేను ఎన్నిసార్లు అబ్జర్వ్ చేసిన ఒకరన్నా హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు కనిపిద్దామని. ఇక్కడ అర్ధగంట కూర్చున్నా కూడా ఒక హెల్మెట్ కనిపించదు మనకు. హెల్మెట్ మీకు మళ్ళొకసారి హెల్మెట్ తోటి ఏమవుతుందంటే ఈ యాక్సిడెంట్స్ 1,70,000 ఏదైతే అనుకున్నామో అందులో 30 to 35% మోటార్ సైకిల్ యాక్సిడెంట్స్ ఉన్నాయి. మోటార్ సైకిల్ ఓన్లీ హెడ్ ఇంజురీ తోటి చనిపోతా ఉన్నారు. యాక్సిడెంట్ ఇన్స్పెక్షన్ అయినప్పుడు ఎప్పుడైనా చూస్తుంటే పడుకొని లేచినట్టు ఉంటాడు మనిషి. ఓన్లీ హెడ్ ఇంజురీ తోటి చచ్చిపోతున్నాడు. హెడ్ ఇంజురీ మన ఆర్టీఓ గారు సురేష్ రెడ్డి సార్ గారు మన డ్రైవర్ల యొక్క జీవితాల గురించి క్షుణ్ణంగా పరిశీలనతోటి వివరించి చెప్పిండు. కాబట్టి దీన్ని మీరందరూ పెద్దలు చెప్పినటువంటి మాటని ఖచ్చితంగా పాటించాలని యూనియన్ తరఫున కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. బతుకు పండిని నడిపే దినమంతా కన్నీటి గాథలురో, బండిని నడిపే బ్రహ్మందరికెన్ని బాధలురో, బతుకు బండిని నడిపే దినమంతా కన్నీటి గాథలురో, బండిని నడిపే బ్రహ్మందరికెన్ని బాధలురో, బతుకు బండిని నడిపే దినమంతా కన్నీటి గాథలురో, బండిని నడిపే బ్రహ్మందరికెన్ని బాధలురో, బతుకు బండిని నడిపే దినమంతా కన్నీటి గాథలురో, బండిని నడిపే బ్రహ్మందరికెన్ని బాధలురో, బతుకు బండిని నడిపే దినమంతా కన్నీటి గాథలురో, క్లచ్ బ్రేకు దొక్కుతుంటాము, స్టీరింగును చేతుల పెడతాము, 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 ఇంటిని ఆగేసుకుంటాము, ఆలి పిల్లలను తెలుసుకుంటాము, ఇంటిని ఆగేసుకుంటాము, ఆలి పిల్లలను తెలుసుకుంటాము, వాళ్ళు రెక్కలేన ఆస్తులంటాము, 1000 పగలు కష్టపడుతుంటాము, వాళ్ళు రెక్కలేన ఆస్తులంటాము, 1000 పగలు కష్టపడుతుంటాము, పరువు బాధ్యతలు గుర్తుంచుకొని బతుకు బండిని లాగుతుంటావు, బండిని నడిపే బాధల్లోని బాధలురో, బండిని నడిపే దినమంతా కన్నీటి గాథలురో, బండిని నడిపే బ్రహ్మంలోని బాధలురో, బతుకు బండిని నడిపే దినమంతా కన్నీటి గాథలురో, బండిని నడిపే బ్రహ్మంలోని బాధలురో, బతుకు బండిని నడిపే దినమంతా కన్నీటి గాథలురో, బండిని నడిపే దినమంతా కన్నీటి గాథలురో, బండిని నడిపే దినమంతా కన్నీటి గాథలురో. ఎందుకంటే ఇక్కడ అనేక సార్లు కొన్ని 20 సంవత్సరాలు పైగా నేను P4 జీవులు కాంచి ప్రోగ్రామ్ ఇక్కడ తీసుకునేస్తాను. ఇక్కడ పులివీర మామూలు టైగర్, అలాగే మన వీరన్న కానీ అనేక మంది చాలా మంది ఇక్కడ రావడం కానీ అనేక మంది మాకు సొంతంగా కూడా ఆ కార్లు ఆదామరి
ఎట్లయితే అందరి చేతులు ఇప్పుడు ఒకటేసారి, కొన్ని చేతులు లేవట్లేవుగా. ప్రతిజ్ఞ చేస్తున్నామంటే పెద్దల మాట తప్పకుండా ఏదో చేస్తున్నామని కాదు. మీ అంతరాత్మ మీద, మీ భార్య పిల్లల మీద, మీరు నమ్ముకున్నటువంటి ఎవరు ఏ దేవుని నమ్ముకుంటారో ఆ దేవుని యొక్క మనస్సాక్షిగా వాస్తవంగా ఈ రోజు నుంచి ఆ పద్ధతిలో డ్రైవింగ్ చేస్తామని మీరు మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తే ఆ పెద్దలు ఇక్కడికి వచ్చినందుకు కూడా ఒక విలువ ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. అంటే మీరే నన్ను కూడా అనొచ్చు, కానీ నేను అంగీకరిస్తా కూడా. ఎందుకు అని అంటే మిమ్మల్ని అందరూ జమ చేసుకొని మనందరం ఒక తల్లి పిల్లల లెక్క ఉండి ఒక యూనియన్ ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి దానికి నన్ను ప్రెసిడెంట్గా ఉంచుకున్నారు కాబట్టి మొదటగా ఆ తప్పును నేనే అంగీకరిస్తా. కానీ ఈ రోజు నుంచి ఆ తప్పును చేయకుండా మీరు నన్ను ప్రశ్నించాలి, నేను మిమ్మల్ని శిక్షించాలి ఖచ్చితంగా. ఆ విధంగా మనం ఒక మాట తీసుకున్నాం. దీనికి మీరు అందరూ మనస్ఫూర్తిగా అంగీకరించాలని కూడా కోరుకుంటున్నా. ఎందుకనంటే సమస్య ఈ ఒక్కటే కాదు. మన డ్రైవర్ల సమస్యలు తెలవాలనంటే సివిల్ పోలీస్ స్టేషన్లో పోతే, ట్రాఫిక్ ఎస్ఐ దగ్గరికి పోతే మన చరిత్ర మొత్తం క్లియర్గా చెప్తారు అన్నట్టు. మనం ఏ విధంగా ఉంటాం, ఎట్టెట్టుంటాం, ఏం సంగతి అని చెప్పేసి. ఈ రోజు నుంచి నేను కూడా సారు వాళ్ళ ముందు సీరియస్గా ఒక యూనియన్ ప్రెసిడెంట్గా మీరందరూ మనస్ఫూర్తిగా నన్ను అంగీకరించినందుకు నేను ఒక్కటే ఒక మాట చెప్తున్నా. నా ప్రెసిడెంట్ పదవి పోయినా సరే, మీరు వద్దని నన్ను గెంటేసినా సరే, ఈ యొక్క సభల పెద్దలు ఇచ్చినటువంటి సూచనలు ఖచ్చితంగా నేను పాటిస్తా. ఎవరైనా తాగినట్టయినా, ఎవరైనా అజాగ్రత్తతో డ్రైవింగ్ చేసినట్టయినా, బండి పేపర్లు లేకుండా డ్రైవింగ్ చేసినట్టయినా, మీకు ఇన్సూరెన్స్ లేకుండా, బండ్లకు ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినట్టయినా ఖచ్చితంగా నేను యూనియన్ నుంచి వాళ్ళని సస్పెండ్ చేస్తాను, నా పదవి పోయినా సరే. ఇది నేను నా మనస్ఫూర్తిగా మీ ముందు తెలియపరుస్తున్నా. నాకు పదవితోటి పని లేదు. ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి మీ డ్రైవర్లు నాకు కొన్ని సంవత్సరాల నుంచి ఒక ప్రెసిడెంట్గా అంగీకరిస్తారు. మీ అందరికీ నేను శిరస్సు నుంచి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఎందుకు అని అంటే నేను గొప్పవానని చెప్పుకోవట్లే. నా లక్ష్యం ఏంటంటే అందరూ క్రమశిక్షణతో ఉండాలి, పద్ధతితో ఉండాలి, కలిసి ఉండాలనే నా ధ్యేయం. ఈ కార్యక్రమం అంతా కూడా సార్ వాళ్ళు ఒక దగ్గరనే పెట్టమన్నారు. వాస్తవంగా నేను ఒక 2 అడుగులు వెనకకేసి అయినా సరే వాళ్ళకు ఫోన్ చేసి పిలిచిన, వాళ్ళు అంగీకరించారు. వాళ్ళు నాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. అయినా సరే నేను పిలిచిన వాళ్ళని, వాళ్ళు అంగీకరించలేదు. సరే ఓకే, అయినా సరే ఎందుకు అని అంటే అంగీకరించినా అంగీకరించకున్నా ఎక్కడ ఎవరున్నా సరే మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు ఆ కార్యక్రమాలన్నీ కూడా క్రమశిక్షణతో పాటించినప్పుడు ఎవరైనా గొప్పవాళ్ళని నేను ఆశిస్తున్నా. అదేవిధంగా ఎక్కువ సమయం లేదు, కాకుంటే మన యొక్క రక్షణ కొరకు, మన కుటుంబాల రక్షణ కొరకు, సమాజం మేలు కొరకు ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చి ఈ యొక్క అవగాహన సదస్సును పెట్టినందుకు మీ అందరి తరఫున, నా తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు మరియు తెలియపరుస్తున్నా. బాధ్యత గల పౌరుడిగా నేను హెల్మెట్ ధరించి మాత్రమే వాహనం నడుపుతాను, సీట్ బెల్ట్ పెట్టుకునే వాహనం నడుపుతాను, నిర్ణీత వేగ పరిమితిలోపే వాహనం నడుపుతాను, నిర్లక్ష్యం లేకుండా అప్రమత్తంగా వాహనం నడుపుతాను, ఎల్లవేళలా అంబులెన్స్కు దారి ఇస్తాను, నా వాహనాన్ని అన్ని వేళలా రోడ్డుపై నడుపుటకు అనుకూలంగా ఉంచుకుంటాను, ఇతర రహదారి వినియోగదారుల హక్కులను నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. నేను మద్యం సేవించి వాహనం నడపను. వాహనం నడుపుతున్నప్పుడు సెల్ ఫోన్ ఉపయోగించను. ఎల్లవేళలా మూల మలుపులు తిరిగేటప్పుడు వాహనము ఓవర్టేక్ చేయను. నిద్ర వచ్చినప్పుడు
ఆరోగ్యం బాగలేనప్పుడు వాహనం నడపను. ప్రతి ట్రాఫిక్ నిబంధనలను ఎల్లవేళలా పాటిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. బాబు సార్ ఒకసారి అందరు రండి కమిటీ బాడీ అంతా రమ్మని చాలా కప్పినాక ఓకే ఎట్లయితే భయ్యా వెనక్కి జర బాబాయ్ నేను ఫోన్ చేస్తుండు ప్రోగ్రామ్ ఉన్నా